ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీరందరూ ఎంతగానో అడుగుతున్నారు కదా, జనవరి నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, మిగతా అన్ని టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే నవంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయని దానికి సంబంధించిన న్యూస్ మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి మీరు అన్నీ చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక నేను ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను, చూడండి. ఈ నెల అక్టోబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ జనవరి నెలకు సంబంధించి డైరెక్ట్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అంగ ప్రదక్షిణ, అష్టాదళ పాద పద్మారాధన ఓపెన్ అవుతుంది. దయచేసి రిజిస్టర్ చేసుకోండి. ఇక సెకండ్ పాయింట్, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి డైరెక్ట్గా మీరు పాల్గొనే ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. ఇక అదే రోజు అనగా ఈ నెల అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకి సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. ఇక మూడో పాయింట్, ఈ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ జనవరి నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. ఇక అదే రోజు అనగా 23 అక్టోబర్ మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకి సంబంధించి మీ అందరికీ కూడా వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. ఇక ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి నవంబర్ టికెట్లు బుక్ చేసుకోలేని వారు ఆన్లైన్లో దానికి సంబంధించి హోమం టికెట్లు, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఈ నెల అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు, అలాగే జనవరి 1 నుంచి 8 వరకు కూడా వైకుంఠ ఏకాదశి చేస్తాం. 10 రోజుల పండగ కదా, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వీటికి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా టీటీడీ వారు మీకు ఈ నెల విడుదల చేసేటప్పుడు బ్లాక్ చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పండగ కాబట్టి జనవరి 1 నుంచి 8 వరకు రిలీజ్ చేసే మిగతా సేవా టికెట్లన్నీ అనగా 300 రూపాయల టికెట్లు కాకుండా, నా ఉద్దేశం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లు, అలాగే ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, వికలాంగులు, ఇటువంటి సేవా టికెట్లన్నీ కూడా బ్లాక్ చేస్తారు. కేవలము 300 రూపాయల టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మాత్రమే జనవరి 1 నుంచి 8 వరకు మీకు విడుదల చేస్తారు. మిగతావన్నీ కూడా జనవరి 1 నుంచి 8 వరకు బ్లాక్ చేస్తారు. వైకుంఠ ఏకాదశి 10 రోజులు చేసుకుంటాం కాబట్టి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లాక్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది. మరి మీ అందరికీ అర్థమైంది కదా. ఈ వీడియో మీరు చూసి లైక్ చేయటమే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.